ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము మత్తయి సువార్త 9వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచి ఉన్నది. కనుక మనము విశ్వాసము కలిగి ఉంటే మనము స్వస్థపరచబడతాము. ఇక్కడ 12 సంవత్సరముల నుండి రక్తస్రావము కలిగిన స్త్రీ ఉన్నది. అనేక మంది వైద్యుల దగ్గరకు వెళ్ళి ఉన్నది. తనకున్నటువంటి ధనమును, ఆస్తిని అంతను కూడా వైద్యులకు చెల్లించి ఉన్నది. కానీ తన రోగము పోలేదు. ఆ యొక్క మార్గములో ప్రభువైన క్రీస్తు వారు వస్తున్నారని తెలుసుకొని, నేను ఆయన వద్దకు వెళ్ళాలి, నేను ఆయన ద్వారా స్వస్థత పొందాలి అని నిశ్చయించుకొని ఉన్నది. విశ్వాసముతో ఉన్నది కనుక ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు, నేను బాగుపడతానని అనుకుని ఆయన వెనుకగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును పట్టుకొని ఉన్నది. ఎప్పుడైతే తన వస్త్రపు చెంగును పట్టుకొని ఉన్నదో, యేసు గమనించి తిరిగి ఆమెను చూచి, కుమారి, నీవు భయపడవద్దు, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచి ఉన్నదని ప్రభువైన క్రీస్తు వారు ఆమెతో చెప్పి ఉన్నారు. ఆ గడియలోనే, ఆ క్షణమందే ఆ స్త్రీ బాగుపడి స్వస్థత పొంది ఉన్నది. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన క్రీస్తు వారిని మనము అడుగుచున్నాము. విశ్వాసముతో అడుగుచున్నామా లేదా నామమాత్రముగా అడుగుచున్నామా అనేది మనము పరీక్షించుకోవాలి. ఆ స్త్రీ ప్రభువైన క్రీస్తు వారిని అంతకుముందు చూసినది కాదు, విన్నది. ప్రభువైన క్రీస్తు వారు రక్షకుడు, నజరేయుడైన క్రీస్తు మనలను బాగు చేసే దేవుడని విని విశ్వాసమును బట్టి ఆమె స్వస్థపరచబడి ఉన్నది. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. అలాగునే అక్కడ ఒక అధికారి ఉన్నాడు. ఆ అధికారి ఇంటికి వెళ్ళాలని ప్రభువైన క్రీస్తు వారు నిర్ణయించుకొని ఉన్నారు. ఆ అధికారి ఇంటిలో ఒక చిన్నది చనిపోయి ఉన్నది. కాబట్టి అక్కడకు ప్రభువు వెళ్ళాలని నిర్ణయించుకొని ఉన్నప్పుడు, ఆయన ఆ ఇంటికి వచ్చినప్పుడు పిల్లన గ్రోవులు వాయించుచున్న వారిని చూచి, గొల్లి చేయుచున్న జనాంగమును చూచి స్థలమివ్వండి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పినను వారు వినలేదు. ఆయన రక్షకుడు మరణించిన వారిని లేపుతాడనే విషయము వారికి తెలియదు కనుక ఆయనను ఆ మాటకు వారు అపహసించి ఉన్నారు, నవ్వి ఉన్నారు, హేళన చేసి ఉన్నారు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన క్రీస్తు వారు ఆ జనులందరినీ పంపివేసి ఆయన ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆమె ఆ చిన్నదాని యొక్క చేతిని పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. కనుక ప్రభువైన క్రీస్తు పేరట మిమ్మలను వేడుకొనిచున్నాను, విశ్వాసము ఎంత గొప్పదో చూడండి. ఆ అధికారి తన రాజ్యములో ఒకడు పోమంటే పోవును, ఒకడు రామంటే వచ్చును. కానీ ఆ అధికారి దేవుని వద్దకు వచ్చి వేడుకొనినప్పుడు, దేవుడు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన విశ్వాసం ఉంచి ఉన్నాడు. చిన్నది చనిపోయి ఉన్నది, ఆమె ఏ విధముగా అయినను బ్రతుకుతాది అనే విశ్వాసమును బట్టి ప్రభువైన క్రీస్తు వారు ఆమెను బ్రతికించి ఉన్నారు. ఆ చిన్నది లేచి ప్రభువైన క్రీస్తు వారికి, అక్కడ ఉన్న వారికి పరిచారము చేస్తూ ఉన్నది. కాబట్టి బ్రతికించు దేవుడు యేసే. విశ్వాసమును బట్టి బాగు చేయువాడు, బ్రతికించువాడు, మరణము నుండి లేపి జీవంలోనికి తీసుకొచ్చేవాడు ప్రభువైన క్రీస్తు వారు మాత్రమే. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. जय यीशु मसीह की। आज दिन की प्रभु वचन मत्ती 9वां अध्याय में है। पुत्री, डांडस बांध, तेरे विश्वास ने तुझे चंगा किया है। सो वही स्त्री उसी घड़ी चंगी हो गई। यीशु मसीह की जय। और देख, एक स्त्री ने जिसके 12 वर्ष से लहू बहता था,
उसके पीछे से आकर उसके वस्त्र के आंचल को छू लिया, क्योंकि वह अपने मन में कहती थी कि यदि मैं उसके वस्त्र ही को छू लिया तो चंगी हो जाएगी। यीशु ने फिरकर उसे देखा और कहा, पुत्री, ढांढस बांध, तेरे विश्वास ने तुझे चंगा किया है। सो वह स्त्री उसी घड़ी चंगी हो गई। यीशु मसीह की जय। जब यीशु उस सरदार को घर में पहुंचा और बंसाली बजाने वालों और बीट के उलट मचते देखा, तब कहा, उठ जाओ, लड़की मरी नहीं पर सोती है। इस पर वे उसकी हंसी करने लगी। परंतु जब बीट निकाल दी गई तो उसने भीतर जाकर लड़की का हाथ पकड़ा और कहा, जी उठी। यीशु मसीह की जय। आमीन।